నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఖమ్మంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ విచారణకు హాజరై 59 కులాలకు సమన్యాయం చేయాలని, ఎస్సీ వర్గీకరణకి చట్టబద్ధత కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్యామ్ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకై నియమించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ని కలిసి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఎస్సీలోని 59 కులాలకు సమన్యాయం చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాదిగ, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దళిత రత్న మేకల శ్యామ్ మాదిగ ఇరువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్, బాసిపంగు సత్యం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పాత పొల్లు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి సంతోష్, మాదిగ యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మచ్చు పృథ్వీరాజ్, జిల్లా కార్యదర్శి తిప్పారాపి ముత్తయ్య, జిల్లా నాయకులు రడ్డా సతీష్, ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బోషాల దుర్గారావు మాదిగ, పట్టణ మాది యువసేన అధ్యక్షులు మెంతన ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.